ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో ముందుకెళ్దామని చూస్తున్నారు, ఎన్నో నూతన కార్యాలు చేద్దామని చూస్తున్నారు, కానీ వెళ్ళలేని చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఈరోజు చాలామందికి వివాహం జరగాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, వయసు అయిపోతుందన్న దిగులు ఉంది, కానీ ముందుకు వెళ్తానికి భయమో, తలుపులు మూయిస్తున్నాయి. అదే సమయంలో నూతన వ్యాపారం ప్రారంభిద్దామనే ఆశ, చేయలేకపోతున్నారు, తలుపులు మూయబడి ఉన్నాయి. ఏదైనా నూతనంగా ప్రారంభిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ముందుకు వెళ్ళలేక తలుపులు మూయబడిన పరిస్థితుల్లో ఎంతోమంది జీవిస్తున్నారు. ఈరోజు దేవుడు అటువంటి వారితో మాట్లాడుతున్నాడండి. స్టాప్ బీయింగ్ అఫ్రైడ్. భయపడతాం ఆపండి, భయపడకండి. మంత్రాలు చేతబడులు ఉన్నాయా అంటే భయపడకండి, జాగ్రత్తగా వినండి. ఉన్నాయి, కంగారైపోకండి. మంత్రాలు, చేతబడులు, చిల్లంగి, ఏరియాని బట్టి పిలుస్తారు. ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ప్రాక్టీసులు ఎప్పటికీ మనుషులు చేస్తున్నవారు ఉన్నారు, ఉన్నాయి. ప్రశ్న, భయము నుంచి విడుదల పొందుట అని. ഭയത്തിൽ നിന്നുള്ള വിടുതൽ, భయములో నుండి విడుదల. ഹല്ലേലൂയ, హల్లెలూయా. ഇത് പറഞ്ഞു തീരുന്നതിനകത്ത്, ఈ మాటలు చెప్పి ముగించే కంటే ముందు ആശീർവാദം പറയുന്നതിനകത്ത്, ఆశీర్వాదం చెప్పే లోపలే ഈ പ്രശ്നത്തിലുള്ള ചിലരെ കർത്താവ് വിടുവിക്കാൻ പോകുകയാണ്. ఇలాంటి భయములో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించబోతున్నాడు. ആമേൻ. ഭയം എന്ന വിഷയം, ఈ భయము అనేటువంటి ఈ విషయము തുടങ്ങുന്നത് ఎలాగూ ప్రారంభమవుతుందంటే, വേദപുസ്തകത്തിൽ എവിടെയാണെന്നറിയാമോ? ఎక్కడ భయము ప్రారంభమైందని పరిశుద్ధ గ్రంథంలో తెలుసా మీకు? మొట్టమొదటిగా ఆదాం. ഉൽപ്പത്തി പുസ്തകം 3-ാം അധ്യായം 10-ാമത്തെ വാക്യം. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చూద్దాం. విధంగా ఉన్నాడు. അതിന്റെ റിസൾട്ട് ആയിരുന്നു ഭയം. దానికి ఉన్నటువంటి ప్రతిఫలమే భయంగా మారి ఉన్నది. ഇന്ന് രാത്രിയിൽ, ఈ రోజు రాత్రి ഒന്നല്ലെങ്കിൽ മറ്റൊരു തരത്തിലുള്ള ഭയം, ఒకటి లేదా ఇంకో వేరో రకమైనటువంటి భయము നിങ്ങളെയോ നിങ്ങളുടെ കുടുംബങ്ങളെയോ അലട്ടുന്നുണ്ടെങ്കിൽ, ఒకవేళ నిన్నో నీ కుటుంబాన్నో భయపెడుతున్నట్లయితే, കർത്താവ് ഇന്ന് രാത്രിയിൽ നിങ്ങളെ സ്വതന്ത്രമാക്കാൻ പോകുകയാണ്. నా దేవుడు ఈ రోజు నిన్ను స్వతంత్రులుగా చేయబోతున్నాడు. പേടിയാണ്. కొంతమందికి రాత్రి అంటే భయం కలుగుతూ ఉంటది. അതുവരെ രാജാവായിരിക്കും, అప్పుడు దాకా రాజులాగా ఉంటారు. അതുവരെ രാജാവായിരിക്കും, అప్పుడు దాకా రాజులాగా ఉంటారు. രാത്രി വരെ രാജാവായിരിക്കും, రాత్రి దాకా రాజుగానే ఉంటారు. രാത്രി കഴിഞ്ഞാൽ പിന്നെ പേടിച്ചകത്ത് കയറും. కానీ రాత్రి రాగానే ఏమైతారంటే భయపడిపోయి లోపల కూర్చుంటారు. ఆమేన్. ചെറിയ ശബ്ദം കേട്ടാലും ഭയമാണ്. ఒక చిన్న స్వరం వినగానే భయము. ഇന്ന് രാത്രിയിൽ ഏത് ഭയമാണെങ്കിലും, ఒకవేళ ఈ రాత్రి ఎలాంటి రకమైనటువంటి భయమైనా సరే, നിന്നെ വിടുവിക്കാൻ യേശു ഇതിനകത്ത് വന്നിട്ടുണ്ട്. నిన్ను విడిపించడానికి యేసయ్య మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. പല തരത്തിലുള്ള ഭയങ്ങൾ ഉണ്ടെന്ന് ഞാൻ പറഞ്ഞു. కొన్ని రకాలైనటువంటి భయములు ఉన్నవని నేను చెప్పి ఉన్నాను. അതിനകത്തൊരു 4 എണ്ണമാണ് നമ്മൾ കേൾക്കാൻ പോകുന്നത്. అతున్నటువంటి ఆ రకాల్లో ఒక 4 రకాలైనటువంటి భయాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ రాత్రి. എനിക്ക് ഭയമൊന്നുമില്ല, പക്ഷേ ഞാൻ വേറെ ആളാണെന്നൊക്കെ പറഞ്ഞിരുന്നാലും ഇന്ന് രാത്രി ഇത് കേൾക്കുക. ఒకవేళ అయ్యగారు నాకే భయము లేదు అండి, నేను మంచిగానే ఉన్నాను అన్నా సరే నీవు ఈ వాక్య భాగం విను. ഇതിനകത്ത് ഏതോ ഒന്ന് നിന്നെ തൊടാൻ പോകുകയാണ്. వీటిలో ఏదో ఒకటి నిన్ను తాకబోతుంది. Are you ready? గుంటూరు, are you ready? గుంటూరు సిద్ధముగా ఉన్నారా? ഒന്നാമത്തെ ഭയം, మొట్టమొదటి భయము സാഹചര്യങ്ങളെ കുറിച്ചുള്ള ഭയം. ఆ పరిస్థితులను బట్టి ఒక భయం ఉంటది. അതല്ലെങ്കിൽ നമുക്ക് പറയാം ഭാവി എന്താകും എന്നോർത്തുള്ള ഭയം. అది ఇంకొకటిగా చూసినట్లయితే భవిష్యత్తు ఏమై ఉన్నది అనేటువంటి ఒక భయము. നാളെ ആര് സഹായിക്കും? ఓ రేపు ఎవరు సహాయం చేస్తారో? ഇന്നുള്ള ജോലി ശമ്പളം കിട്ടിയില്ലെങ്കിൽ എന്തോ ചെയ്യും? ఒకవేళ ఈ రోజు యొక్క ఉద్యోగం చేసినప్పుడు ఈ జీతం రాకపోతే మరి ఏం చెయ్యాలి? കൊച്ചു പഠിക്കുന്നു തോറ്റു പോയാൽ എന്തോ ചെയ്യും? ఒకవేళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఏం చెయ్యాలి? വണ്ടിയും കൊണ്ട് പോയൊക്കെ തിരിച്ചു വന്നില്ലെങ്കിൽ എന്തോ ചെയ്യും? బండి మీద ముందుకు పోతుంటే తిరిగి రాకపోతే ఏం చెయ్యాలి?
സാഹചര്യങ്ങളെ കുറിച്ചുള്ള ഭയം. ఈ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉండేటువంటి రకమైనటువంటి ఒక భయము. യേശു അതിനെക്കുറിച്ച് പറഞ്ഞൊരു വാക്യമുണ്ട്, അത് സുവിശേഷം మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 25 26 వాక్యങ്ങൾ 25 26 వచ్చిన భాగాలు చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆమేన్. ఆమేన్. ഇപ്പോഴുള്ള പ്രശ്നത്തെ ഓർത്ത് ഭയപ്പെടുകയാണ്. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసి భయపడే విధంగా ఉంటారు. എന്ത് തിന്നും, ఏమి తిందుమా, എന്ത് കുടിക്കും, ఏమి త్రాగుదుమా, എന്ത് ഉടുക്കും, ఏమి ధరింతుమా, ഇതിനെപ്പറ്റി ഭാരപ്പെടുകയാണ്, దీని గురించి భారంతో ఉండి ఉంటున్నారు, ഭയപ്പെടുകയാണ്. భయపడుతూ ఉన్నారు దీని గురించి. എന്റെ ദൈവമേ, నా దేవా, രോഗമുണ്ടായാൽ, రోగం వస్తే, എന്റെ പിള്ളേർക്ക് എന്തെങ്കിലും പ്രശ്നം പറ്റിയാൽ, ఒకవేళ నా పిల్లలకి ఏదైనా సమస్య వస్తే ലോൺ എങ്ങനെ അടയ്ക്കും, లోను ఎలాగూ తీర్చాలి, మరి കാര്യങ്ങളൊക്കെ എങ്ങനെ നടക്കും, మరి జరగాల్సినటువంటి పనులన్నీ ఎలా జరుగుతవి? ഇങ്ങനൊരു ചിന്ത നിങ്ങളുടെ അകത്ത് വന്നാൽ ఇలాంటి ఒక చింత నీలోనికి వచ్చినట్లయితే പിശാച് പതുക്കെ അടുത്ത് വരും, అప్పుడు సైతాన్ నీ దగ్గరకు వస్తుంది. ఎలాగూ നിന്നെ കൊണ്ട് ഇങ്ങനെ ചിന്തിപ്പിക്കും. నిన్నింకా అలాగే చింతించు, ఆలోచించు అని చెప్తా നീ ఉంటాడు. എങ്ങനെ ആലോചിക്കാൻ തുടങ്ങും. నువ్వు ఇలా ఆలోచించుట ప్రారంభిస్తావు. ആലോചിച്ച് ബോറടിച്ചപ്പോ എന്നാ പത്രം വായിക്കാമെന്ന് ചിന്തിച്ചു. ఆలోచించకుండా ఒక పేపర్ చదువుదామని అనుకోవచ్చు. പേപ്പർ തുറന്നപ്പം കാണുകയാണ്, పేపర్ తెరిచినప్పుడు కనబడుతుంది, ലോൺ അടയ്ക്കാൻ വയ്യാതെ ഗ്രഹനാഥൻ ആത്മഹത്യ ചെയ്തു. లోను తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని. അപ്പൊ നീ എന്ത് പ്രശ്നത്തിലൂടെ പോന്നോ, నీవు ఎలాంటి సమస్య గుంటూ వెళ్తూ ఉన్నావో അത് നിന്റെ മുമ്പിൽ പ്രൊജക്ട് ചെയ്ത് കാണിക്കുക. అది నీ ముందు ప్రొజెక్ట్ అయి కనబడుతూ ఉంటది. എന്നിട്ട് పిശാച് നിന്നോട് പറയും, అప్పుడు సైతాను నీతో చెబుతా ఉంటది, അവർക്ക് സംഭവിച്ചത് వాళ్ళకు జరిగినటువంటి కార్యము നിനക്കും സംഭവിക്കും, నీకు జరుగుతది. നിന്റെ വീട്ടിലും నీ యొక్క ఇంటిలో ഇതേ പ്രശ്നം ഉണ്ടാകും. ఇదే సమస్య ఉంటది. നമ്മൾ ഭയപ്പെടാൻ തുടങ്ങും. మనం భయపడటం ప్రారంభమవుతాము. എന്നാൽ అయితే കർത്താവ് പറയുകയാണ്, ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, കാക്കകളെ നോക്കുവേന്ന്, ఆకాశ పక్షులు చూడు, కాకులు చూడుడి, അവ വിതയ്ക്കുന്നില്ല, అవి విత్తవు, കൊയ്യുന്നില്ല, కోయవు, എങ്കിലും കർത്താവ് അവയെ പുലർത്തുന്നു. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ശരിയല്ലേ? అవునా కాదా? ഏതെങ്കിലും കാക്കകൾ സൂപ്പർ മാർക്കറ്റിൽ പോകുന്ന കണ്ടിട്ടുണ്ടോ? ఏ పక్షులైనా సూపర్ మార్కెట్ కి పోవటం చూసారండి మీరు? അവര് സൂപ്പർ മാർക്കറ്റിൽ ക്യൂ നിൽക്കാറുണ്ടോ? వాళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్ళి క్యూలో ఉన్నారా? ഇല്ല. లేదు. కారణం അവർക്കറിയാം, వాళ్ళకు తెలుసు, അവരെ സൃഷ്ടിച്ച കർത്താവ് അവർക്ക് വേണ്ടി കരുതും. వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త వాటి కొరకు సిద్ధపరుస్తాడని ബൈബിൾ പറയുകയാണ്, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. നിങ്ങൾ അതിനേക്കാൾ വിശേഷതയുള്ളവരാണ്. మీరు దానికంటే గొప్పవారు కారా? మీరు వాటికంటే గొప్పవాళ్ళు కారా? നിങ്ങൾക്ക് വേണ്ടി ഉള്ളത് അവൻ കരുതിയിട്ടുണ്ട്. మీ కొరకు కావాల్సింది ఆయన సమకూర్చి ఉంచాడు. ഞാനൊരു പ്രവചനം പോലെ പറയട്ടെ, నేను ఇది ఒక ప్రవచనాత్మకంగా చెప్పనియండి. കേട്ടിട്ട് സന്തോഷമുണ്ടെ കൈയടിക്കണം. ఒకవేళ ఇది విన్న తర్వాత సంతోషం అనిపిస్తే చప్పట్లు కొట్టండి. നിനക്ക് വേണ്ടി ഉള്ളത് മുഴുവനും അവൻ കരുതിയിട്ടുണ്ട്. మీ కొరకు కావాల్సిందంతా కూడా ఆయన సమకూర్చి ఉంచాడు. 1 കൊരിന്ത്യർ ലേഖനം 2:9 പറയുന്നു, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ദൈവത്തെ സ്നേഹിക്കുന്നവർക്ക് വേണ്ടി దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ദൈവം ഒരുക്കിയിട്ടുള്ളത്, దేవుడు సమస్తము సిద్ధపరిచెను. ഒരുക്കുമെന്നാണോ? అక్కడ ఏమని రాయబడింది? సిద్ధపరుస్తాడు అన్నదా, సిద్ధపరిచెను అన్నదా? సిద్ధపరచెను. ഒരുക്കിയിട്ടുള്ളത് సిద్ధపరిచెను. കണ്ണ് കണ്ടിട്ടില്ല, అవి కంటికి కనబడలేదు, ചെവി കേട്ടിട്ടില്ല, చెవికి వినబడలేదు, ഒരു മനുഷ്യന്റെയും ഹൃദയത്തിൽ തോന്നിയിട്ടില്ല. మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. നിന്റെ തലമുറയ്ക്ക് വേണ്ടി, నీ పిల్లల కోసము, നിന്റെ കുടുംബത്തിനു വേണ്ടി, నీ కుటుంబము కోసము, നിന്റെ ചർച്ചിനു വേണ്ടി నీ యొక్క మందిరము కోసము ദൈവം കരുതിയിട്ടുണ്ട്. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.
അതിനകത്തിടേണ്ട സഭയ്ക്കകത്തിടേണ്ട കസാര വരെ കർത്താവ് കരുതിയിട്ടുണ്ട്. నీకు చర్చిలో 2 చైర్లు కావాలా, దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. അവിടെ ഉപയോഗിക്കേണ്ട മൈക്ക് കർത്താവ് കരുതിയിട്ടുണ്ട്. దానికి కావాల్సిన మైక్ ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ഇതുവരെ വന്നിട്ടില്ല, ఒకవేళ ఎంతవరకు అవి రాలేదు అనుకోండి, പക്ഷെ അത് വന്നോണ്ടിരിക്കുകയാണ്. కానీ అవి వస్తూ ఉన్నవి. ഒരു മാതാവ് കരഞ്ഞോണ്ട് വന്ന് പറഞ്ഞു, ఒక తల్లి కన్నీరు కార్చుకుంటూ వచ్చేలాగు చెప్పింది, എന്റെ മോളുടെ വിവാഹം ഇതുവരെ നടന്നിട്ടില്ല, నా కుమార్తె యొక్క వివాహం ఇంతవరకు జరగలేదు, ഞാൻ ഒത്തിരി ഭാരത്തിലാണ്. నేను చాలా భారముతో ఉన్నాను. അപ്പോൾ അത് കേട്ടിട്ട് പാസ്റ്റർ പറയുകയാണ്, ఆ మాట విని పాస్టర్ గారు చెప్పారు, ആ മോളെ കെട്ടാനുള്ള ചെറുക്കന്റെ കല്യാണവും നടന്നിട്ടില്ല. అన్నటువంటి ఆ కుమారుడు యొక్క వివాహం కూడా ఇంకా కాలేదు. ആമേൻ. ఆమేన్. നിനക്ക് വേണ്ടിയുള്ളത് വരുന്നുണ്ട്, నీ కొరకు సిద్ధపరిచింది వస్తూ ఉన్నది, അത് വരുന്നുണ്ട്, అది వస్తున్నది, വരുന്നുണ്ട്, వస్తున్నది, വരുന്നുണ്ട്. వస్తున్నది. നമ്മുടെ തലയ്ക്ക് മുകളിൽ మన తల పై భాగమున സൗരയുധം, ഭൂമിയും ചന്ദ്രൻ సౌర గ్రహములు అనేటువంటి ഗ്രഹം గ్రహములు ഇതിങ്ങനെ കറങ്ങുകയാണ്. ఇలా తిరుగుతూ ఉన్నవి. ബുധനുണ്ട്, ശുക്രനുണ്ട്, ഭൂമിയുണ്ട്, ചൊവ്വയുണ്ട്, బుధుడు, శుక్రుడు, శనుడు, ఇవన్నీ గ్రహములు 9 గ్రహములు ఉండి ఉన్నవి. ഇതിങ്ങനെ കറങ്ങുകയാണ്. ఇలా తిరుగుతూ ఉన్నవి, చుట్టూ తిరుగుతున్న గ్రహాలు. അതിന്റെ കൂടെ దానితో కూడా കോടിക്കണക്കിന് നക്ഷത്രങ്ങൾ, కోట్లాది నక్షత్రాలు, അതിന്റെ കൂടെ వాటితో కూడా വാൽ നക്ഷത്രങ്ങൾ, వాయు నక్షత్రములు ఉండి ఉన్నవి. അതിന്റെ കൂടെ వాటితో కూడా ഉൽക്കകൾ, అనేకమైనటువంటి ఉల్కలు ఉండి ఉన్నవి. ഇതെല്ലാം ഇങ്ങനെ കറങ്ങിക്കൊണ്ടിരിക്കുക. ఇవన్నీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉన్నవి. ഒരെണ്ണം വഴിതെറ്റി ഗുണ്ടൂര് വീണാൽ എന്തായിരിക്കും സ്ഥിതി? ఒక్కటైన మార్గం తప్పి గుంటూరులో పడితే ఏమైపోద్ది? కొలాప్స్. എന്താ നിങ്ങൾ അത് ചിന്തിക്കാത്തെ? మరి మీరు దాని గురించి ఎందుకని ఆలోచించట్లేదు? అసలు എന്താ അതിനെ പറ്റി ചിന്തിക്കാത്തെ? దాని గురించి మీరు అసలు ఎందుకని మరి ఆలోచించట్లేదు? നിങ്ങൾക്കറിയാം, మీకు తెలుసు അതിനെ నియంత్రిക്കുന്ന ഒരാൾ അതിന്റെ പുറകിലുണ്ട്. వాటిని పాలన చేసేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అని. പുള്ളിക്ക് തെറ്റത്തില്ല, ఆయనకే తప్పే ఉండదు, మార్గం ഒന്നും സംഭവിക്കത്തില്ല. ఏమి సంభవించదు. അങ്ങനെ ഉറപ്പാണെങ്കിൽ ఒకవేళ అలాగ ఖచ్చితత్వం నీలో ఉంటే എന്തുകൊണ്ട് ചിന്തിച്ചുകൂടാ? మరి ఎందుకని చింతిస్తున్నావు? എനിക്ക് നന്മ മാത്രമേ സംഭവിക്കത്തുള്ളൂ. నాకు మంచి మాత్రమే జరుగుతుంది, కానీ ఎటువంటి కీడు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ഈ ചിന്ത, ఈ యొక్క ఆలోచన നിങ്ങളിങ്ങനെ ടിപ് ടോപ്പിൽ ഇരുന്നാലും നിങ്ങളുടെ അകത്തുണ്ട്. ఇలా మీరు టిప్ టాప్ గా ఇన్ షర్ట్ వేసుకొని ఉన్నా మీ లోపల ఉన్నది ആ, లేదంటారా? നാളെ എന്താകും? రేపు ఏం జరిగిద్ది? ഇവിടെ ഒരു വേദന, ఇక్కడ ఒక నొప్పి, അതിന് എന്താണോ? అది ఏంటి అసలు? പോയിട്ട് റിപ്പോർട്ടൊക്കെ വരുമ്പോ എന്താണോ? పోయినప్పుడు రిపోర్ట్ ఏం వస్తుందో? എന്നാൽ ഇന്ന് രാത്രിയിൽ ఈ రోజు రాత్రి ഉറപ്പിക്കണം, రుడిగా చెప్పాలి, ഉറക്കണം, రుడిగా చెప్పాలి, എന്റെ കർത്താവ് నా ప్రభువు നന്മയല്ലാതെ మంచి లేనిది തിന്മ ചെയ്യുകയില്ല. ఏమి చేయడు, మంచో చేస్తాడు నా దేవుడు. നിങ്ങൾ വിചാരിക്കുന്ന ഗുണ്ടൂരുള്ള നമുക്ക് മാത്രം ഇങ്ങനത്തെ ചിന്തകളുള്ളെന്നാ? ఏమంటే ఎలాంటి ఆలోచనలు ఓన్లీ గుంటూరులో ఉన్న వాళ్ళకే ఉన్నవే అని అనుకుంటూ ఉంటాము. എത്ര പേർക്ക് മൈക്കിൾ ജാക്സനെ കേട്ടിട്ടുണ്ട്? మైకేల్ జాక్సన్ గురించి ఎంతమంది విని ఉన్నారండి? അദ്ദേഹത്തിന് പ്രതാപവും പണവും ഒക്കെ കൂടിയപ്പോ, ఆయనకి ఒక పేరు, ప్రఖ్యాతి, డబ్బు ఎక్కువ అయినప్పుడు മരിക്കാതിരിക്കാൻ, చనిపోకుండా ఉండాలి అని, చనిపోకుండా ఉండాలి అని 40 ഡോക്ടർമാരെ താൻ വീട്ടിൽ നിർത്തി. 40 మంది డాక్టర్లు తన ఇంట్లో ఉంచుకున్నాడు. തന്റെ ആഗ്രഹം, తన ఆగ్రహం, ఆశ ఏమిటంటే ലോങ് ലൈഫ് വേണം, దీర్ఘాయుష్ కావాలి అని. അതുകൊണ്ട് താൻ കഴിക്കുന്ന വെള്ളം, కాబట్టి ఆ కారణం బట్టి తాను తాగే అటువంటి ఆ నీరు ടെസ്റ്റ് ചെയ്തിട്ടേ കുടിക്കൂ, పరీక్షించిన తర్వాతే తాగుతుడు. ആപ്പിൾ ടെസ്റ്റ് ചെയ്തേ കഴിക്കത്തുള്ളൂ. ఆ యాపిల్ తినే యాపిల్ టెస్ట్ చేసిన తర్వాతే తింటాడు. എന്തോ കഴിച്ചാലും ടെസ്റ്റ് ചെയ്തിട്ടേ കഴിക്കൂ. ఆయన ఏం తిన్నా టెస్ట్ చేసిన తర్వాతే తింటాడు. എന്തിനാണ്? ఎందుకని? ദീർഘായുസ് വേണം, దీర్ఘాయుష్ కావాలని. പക്ഷേ కానీ 50ാമത്തെ വയസ്സിൽ 50వ సంవత్సరంలో ഹാർട്ട് അറ്റാക്ക് ചത്തുപോയി. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు.
అయితే നമ്മളെ എത്ര കരുതുന്നു നമ്മുടെ ദൈവം. మన దేవుడు మనల్ని ఎంతగా కాపాడుచున్నాడు. నల్లవనం కరങ്ങൾ అడిచే చప్పట్లు కొడితే మంచి చప్పట్లు కొట్టండి. Come on, బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ഓരോ ദിവസവും ఒక్కొక్క దినము രാവിലെ എഴുന്നേൽക്കുമ്പോ ఉదయం లేవగానే മൊബൈലും കൊണ്ട് എഴുന്നേക്കാതെ మొబైల్ తో లేవకుండా താങ്ക് യു ജീസസ് వందనాలు యేసయ్యా പറഞ്ഞെഴുന്നേക്കണം. అలా పలికి మీరు లేచే విధంగా ఉండాలి. പറ്റുവാണെങ്കിൽ ഇച്ചിരി നേരം പ്രാർത്ഥിക്കണം. ఒకవేళ సాధ్యమైతే కొంత సమయం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ഒരു പാട്ടൊക്കെ പാടി ആരാധിക്കണം. ఒక పాట పాడి ఆరాధన చేయాలి. భయం లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు యేసు ప్రభు మనతినంద భయం లేదు. പാട്ടൊക്കെ പാടി എഴുന്നേൽക്കണം. ఆ పాట పాడి లేవాలి మనం. നിന്നെക്കെതിരെ വരുന്ന പ്രശ്നങ്ങൾ, మీకు ఎదురొచ్చేటువంటి ఆ యొక్క సమస్యలను, ക്രിക്കറ്റ് കളിക്കുന്നവർ మీరు క్రికెట్ ఆడి 6 కొట్టిలాగిన మీ సమస్యలు 6 కొట్టే విధంగా ఉండాలి. കാരണം యేసు ജീവിക്കുന്നു. నా యేసు జీవముతో ఉన్నాడు. നിങ്ങൾ നീലത്തിമിംഗലം ബ്ലൂ വെയിൽ കേട്ടിട്ടുണ്ടോ? మీరు నీల కలర్ తిమింగలం గురించి విని ఉన్నారా? കേട്ടിട്ടുള്ളവർ കൈ ഉയർത്തിയേ. విన్నాలో చెయ్యొద్దండి. 5, 6, 7, 10 പേരെ കേട്ടിട്ടുള്ളൂ. ఒక 10 మంది మాత్రమే తిమింగలం గురించి విని ఉన్నారు. എത്ര പേര് കേട്ടിട്ടുണ്ട് നീലത്തിമിംഗലം? నీల తిమింగలం గురించి ఎంతమంది విని ఉన్నారండి? നിങ്ങൾക്കറിയാമോ, మీకు తెలుసా നീലത്തിമിംഗലത്തിന് ఈ యొక్క నీల తిమింగలము ഒരു ദിവസം ఒకానొక రోజు 4000 കിലോ കൊഞ്ചു വേണം. 4000 కిలోల రొయ్యలు కావాలి. How many? ఎన్ని కేజీలండి? How much? ఎంత? 4000 kilo. 4000 కిలోల రొయ్యలు కావాలి దానికి ఆహారం. നീലത്തിമിംഗലം పട്ടിണി കൊണ്ട് ചത്തു കിടക്കുന്ന കണ്ടിട്ടുണ്ടോ? మీరు ఏ తిమింగలమైన ఆకలితో చచ్చిపోయిందని విన్నారా? మీరు നീലത്തിമിംഗലത്തിന് ఈ యొక్క నీల తిమింగలానికి 4000 കിലോ കൊഞ്ചു കൊടുക്കാൻ അറിയാമെങ്കിൽ, ఒకవేళ 4000 కిలోలు చేపలీయటం తెలిస్తే, రొయ్యలీయటము 250 ഗ്രാം തരാൻ ദൈവത്തിന് പറ്റത്തില്ലേ? ఒక 250 గ్రాములు నీకు ఈయటానికి దేవుడికి సాధ్యం కాదా? చెప్పండి. ఒక రోజుకి వచ్చేసి 4000 కిలోల రొయ్యలు నీల తిమింగలానికి ఇస్తుంటే 250 గ్రాములు ఆహారం తినే నీకు నా యేసయ్య ఇవ్వడానికి అసాధ్యమైతదంటారా? హల్లెలూయా. ഈ കേൾക്കുന്ന വചനം ഉണ്ടല്ലോ, ఈ వింటున్నటువంటి మాట ఉంది కదా, ఈ వచనము നമ്മുടെ అగത്ത് కత్తണം. ఇന്ന് రాత్రి ఈ రాత్రి మనలో మండాలది. ഭയമെടുത്ത് ദൂരെ കളയണം. భయం తీసి పక్కన దూరంగా పడేయాలి. പറയണം, എന്റെ ദൈവം నా దేవుడు ഒരു നന്മയ്ക്കും കുറവ് വരുത്തിട്ടില്ല. ఒక మంచికి కూడా కొరత కానిడని చెప్పాలి మీ నోరు తెరిచి. నా దేవుడు ఒక మంచికి కూడా కొరత రానియడు. ഒന്ന് സാഹചര്യങ്ങളെ കുറിച്ചുള്ള ഭയം. మొట్టమొదటి ఎలాంటి రకమైనటువంటి భయం అంటే ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి భయము. എന്താകും, എങ്ങനാകും, ഏതാകും, ఏం జరుగుతుంది, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం భుజింతుమా అన్నటువంటి భయము ఒక రకమైనటువంటిది. എപ്പോഴെങ്കിലും അത് അനുഭവിച്ചിട്ടുള്ള ആരെങ്കിലും ഉണ്ടോ? అలాంటి పరిస్థితిని ఎవరైనా ఎప్పుడైనా అనుభవించున్నారా? 1 2 ഒരു ടിപ്പ് തരാം. ഒരു സൂത്രം, ఒక సూత్రాన్ని మీకు చెబుతాను. അതിനെ ജയിക്കാൻ, దాన్ని జయించడానికి ఒక సూత్రాన్ని మీకు చెబుతాను. ഇനി അങ്ങനെ ഒരു విషయం വരുമ്പോ, ఇంకా ఈసారి ఎప్పుడైనా అలాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ഇനി ഞാൻ പറയുന്ന വാക്യം കാണാതെ പഠിച്ചു പറഞ്ഞോണം. ఇక నేను చెప్పేటువంటి మాట తెలియకుండా నేర్చుకునే విధంగా ఉండాలి. അവൻ എനിക്ക് വേണ്ടി കരുതുന്നവനാകയാൽ എന്റെ സകല ചിന്താകുലവും അവന്റെ മേലിടുന്നു. ఆయన నా కొరకు సమస్తము సమకూర్చే వాడయ్యుంటే నా సమస్త చింత ఆలోచన ఆయన మీదే నేను మోపుతాను. నా సమస్త భారమును ఆయన మీదే మోపుతాను. ഇതിനകത്ത് വീടില്ലാത്തവരുണ്ട്. ఈ మనం ఉన్నటువంటి గుంపులో ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు. ഇതിനകത്ത് കുഞ്ഞുങ്ങളുടെ ഭാവി ഭാരമിടുന്നവരുണ്ട്. ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తును గురించి భారంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. എന്നാൽ വേദപുസ്തകം പറയുന്നു, కానీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది, ബാലസിംഹങ്ങൾ ഇരകിട്ടാതെ വിശന്നിരിക്കും.
అక్కడ గమనించినట్లయితే ఆ സിംഹങ്ങൾ. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ എന്നാൽ ദൈവത്തെ അന്വേഷിക്കുന്നവർ కానీ యెహోవాను ఆశ్రయించు നന്മയ്ക്കും കുറവ് ఏ మనిషికి కూడా కొరత ఉండనే ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు జనాంగమునకు ఏ మేలు కూడా కొదువ ఉండనే ఉండదు. ఆమేన్. ഈ കർത്താവിന്റെ വഴിയൊക്കെ ഭയങ്കരമാണ്. ఈ యొక్క దేవుని యొక్క మార్గం అనేటువంటిది భయంకరమైనటువంటి ఇల్లే. మార్గం, అవునా కాదా? നമ്മൾ ചിന്തിക്കുന്നത് പോലെ വല്ലതാണോ കാര്യങ്ങൾ നടക്കുന്നേ? మనం ఆలోచించినట్లుగా జరుగుతున్నాయి అంటారా కార్యాలు? ആണോ? అవునా? അങ്ങനെ പോയാൽ ഇങ്ങനെ പോയി, ഇങ്ങനെ പോയാൽ അങ്ങനെ ചെല്ലും, അങ്ങനെ ചെന്നാൽ ഇങ്ങനെയാകും. ചിന്തിക്കുക. మన ఆలోచన ఏంటంటే ఇలాగు పోతే ఇలాగు జరిగింది, అలాగు పోతే ఇలాగు జరిగింది, అలాగు పోతే ఇలాగు జరిగింది, ఇలాగు చలికే, ఇలాగు పోతే ഇലാഗ് പോతే అలాగు జరిగింది, అలాగు ചലിക്കണേ. അങ്ങനെ വല്ലോ ആണോ നടന്നേ? అలాగేనా నడిచేది? ആണോ? అవునా? ഇലാഗ് പോത്തെ അലാഗ് ചലിക്കണേ, അങ്ങനെയാണോ പോയേ? అవునా కా చెప్పండి. നോ, కాదు. ബൈബിൾ പറയുന്നു కానీ బైబిల్ చెబుతుంది ചിന്തിച്ചതിനേക്കാൾ, మనం ఆలోచించిన దానికంటే, നനച്ചതിനേക്കാൾ, మనము చింతించిన దానికంటే അത്യന്തം പരമായവൻ നമ്മളെ നടത്തുന്നു. అత్యంత విధముగా మనం నడిపించే విధంగా ఉంటాడు. అద్భుతకరముగా దేవుడు చేయబోతున్నాడు ఈ సంవత్సరం నీకు. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము చాప్టర్ నంబర్ 29 29వ అధ్యాయము 25 25వ వచన భాగాన్ని చూద్దాం. 29వ అధ్యాయము 25వ వచన భాగమును చదువుదాం. భయపడుట వలన భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, మనుషులకు ఉరివచ్చును. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును, సురక్షితముగా నుండును. മനുഷ്യ ഭയം ഒരു കെണിയാണ്. ട്രാപ്പ്, ട്രാപ്പ്. మన మనుషుల యొక్క భయం ఎలాంటిదంటే ఒక ఉరి లాంటిది. అయితే అయితే ദൈവത്തെ മാത്രം ഭയപ്പെടുക. యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచే విధంగా ఉంటాం. ദൈവത്തെ മാത്രം ഭയപ്പെടുക. మనము దేవునికి మాత్రమే భయపడే విధంగా ఉంటాం. ఆమేన్. ఆమేన్. ഞങ്ങളുടെ ఇంట్లో బైబిల్ చదువుతున్నాడు, ഉറക്കെ ഹല്ലേലൂയ మధ్య మధ్యలో హల్లెలూయా అంటున్నాడు. അമ്മയ്ക്ക് അങ്ങ് ദേഷ്യായി. ఉన్నటువంటి ఆ అమ్మమ్మ గారికి కోపం వచ్చేసింది. ബൈബിൾ വായിക്കുന്നുണ്ടോ പ്രശ്നം? బైబిల్ చదువుతుండే కాబట్టి అదే పెద్ద సమస్యగా మారింది. 10ാം ക്ലാസ്സിൽ പഠിക്കുന്ന കൊച്ചിന്റെ ജിയോഗ്രഫി ബുക്ക് കൊടുത്തു. 10వ తరగతి చదువుతున్నటువంటి కుమారుడు యొక్క జియోగ్రఫీ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. ഇത് പഠിക്കാൻ പറഞ്ഞു. ఇది చదువు, నువ్వు బైబిల్ వద్దన్నారు. ഇത് వాయిക്കാൻ പറഞ്ഞു. ఇది చదవమని చెప్పారు. സ്വത്രം തീരുമെന്നാ വിചാരിച്ചത്. ఎందుకంటే ఈ బైబిల్ చదవకపోతే స్తోత్రం అని అనడగా. ബൈബിൾ വായിക്കുമ്പോഴാണല്ലോ സ്വത്രം. బైబిల్ చదివినప్పుడేగా స్తోత్రం అని అనేది. ഇത് വായിക്കുമ്പോ എങ്ങനെ സ്വത്രം വരുന്നേ? ఇది చదువుతుండని బట్టేగా స్తోత్రం అని చెబుతుండో. കുറച്ചു നേരം കഴിഞ്ഞപ്പോ മുറിക്കത്ത് ഹല്ലേലൂയ. కొంచెం సేపు గడిచిన తర్వాత కూడా మరలా హల్లెలూయా అంటున్నాడు. അവര് ചെന്ന് పుస్తకం നോക്കി. ఆ అమ్మమ్మ వచ్చి పుస్తకాన్ని చూసింది. ജിയോഗ്രഫി బుక్ തന്നെയാണ്. ఇక్కడ జియోగ్రఫీ బుక్ అన్నది. എന്തിനാ ഇതിന് హല്లేలూయ പറയുന്നത്? దీని గురించి మరి హల్లెలూయా ఎందుకు చదువుతున్నామని అడిగింది. പുള്ളി പറയുകയാണ്, ఆ యొక్క తాతగారు చెబుతున్నారు, അറ്റ്ലാന്റിക് കടലിന്റെ ആഴം 6 മൈലാണ്. అట్లాంటిక్ సముద్రం యొక్క ఆ లోతు 6 మైళ్ళ లోతున్నది అని బైబిల్ പറയുന്നു. బైబిల్ సెలవిస్తుంది, എന്റെ പാപം నా యొక్క పాపము സമുദ്രത്തിന്റെ ആഴത്തിൽ കിടക്കുന്നു, సముద్ర అగాధములో ఉంచి ఉన్నాడు అని. చప్పట్లు కొడుతూ ഹല്ലേലൂയ హల్లెలూయ. പണ്ടൊരു ഞങ്ങളുടെ ഒരു അമ്മച്ചി ఆ పాతకాలంలో మా దగ్గర ఒక మామగారు സ്നാനപ്പെട്ടു. బాప్తిసం తీసుకున్నారు. അപ്പച്ചൻ അറിയാതെ. తాతగారు తెలియకుండా. പക്ഷെ സ്നാനപ്പെട്ട വിവരം ఆ బాప్తిసం తీసుకున్నటువంటి తర్వాత അപ്പച്ചൻ അറിഞ്ഞു. ఆ విషయం తాతగారికి తెలుసుకుంది. അപ്പച്ചൻ വീട്ടിൽ വന്നു. ఆ తాతగారు ఇంటికి వచ్చాడు. വെട്ടുകത്തിയും കൊണ്ട് നിൽക്കുകയാണ്. വെട്ടിന് പീനോ ఒక కత్తి తీసుకొని ఉన్నాడు. നീ വാടി, നിനക്ക് ഞാൻ പറ്റിട്ടുണ്ട്, నువ్వు రా, నీ కాలు ఎరగొడతా అని. ഈ സമയത്താണ് അമ്മച്ചി വരുന്നത്. ఆ టైంలో ఈ మామగారు వస్తున్నారు. അമ്മച്ചി എന്താ ചോദിച്ചത്? ആരോട് ചോദിച്ചിട്ടാണ് നീ സ്നാനപ്പെട്ടെ? ఎవరిని చెప్పి నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటున్నా. ഇവിടെ കയറണ്ട, ఇంట్లోకి రావద్దు నువ్వు అసలు. അമ്മച്ചി പറഞ്ഞു, ఆ మామగారు చెప్పారు, മനുഷ്യ, ఓ మనుషుడా,
നിങ്ങളോട് ചോദിക്കാതെ ഞാൻ എന്തെങ്കിലും ഇതുവരെ ചെയ്തിട്ടുണ്ടോ? నీకు తెలియకుండా నేను ఇంతవరకు ఏమన్నా చేశానా అసలు? നിങ്ങളോട് പറയാതെ ഞാൻ എന്തെങ്കിലും ചെയ്തിട്ടുണ്ടോ? నీకు చెప్పకుండా ఏ పనైనా నేను చేశానయ్యా? ഇത് മാത്രമല്ലേ ഞാൻ ചെയ്തുള്ളൂ? ఇదేగా నేను చేసింది నీకు చెప్పకుండా? എന്നോട് ക്ഷമിച്ചുകൂടെ? నన్ను క్షమించయ్యా. അപ്പച്ചൻ മനസ്സലിഞ്ഞു. ఆ తాతగారి మనసు అంతా కరిగిపోయింది. അപ്പച്ചൻ പറഞ്ഞു, ఆ తాతగారు చెప్పారు, പെട്ടത് പെട്ടു, സ്നാനപ്പെട്ടു, ഇനി മേലാ സ്നാനപ്പെട്ടേക്കല്ലേ, കേറിപ്പോടി അകത്ത്. ఏమని అన్నాడంటే, తీసుకుంటే ఈ ఒక్కసారి బాప్తీసం తీసుకున్నా గాని ఈసారి బాప్తీసం తీసుకుంటే బతుకు మెదకుండా ఇంట్లోకి పో అన్నాడు. മനുഷ്യരെ പേടിച്ച് మనుషులకు భయపడి നിന്റെ വിശ്വാസത്തെ തള്ളിക്കളയല്ലേ. నీ యొక్క విశ్వాసమును తృణీకరించుకొనవద్దు. വിശ്വാസത്തിന് വേണ്ടി ഉറച്ചു നിന്ന విశ్వాసము కొరకు నువ్వు స్థిరురాలుగా స్థిరుడిగా నిలిచినట్లయితే, എവിടെ നീ തള്ളപ്പെട്ടോ ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో അവിടെ അവൻ നിന്നെ ഉയർത്തും. అక్కడ నిన్ను ఆయన హెచ్చిస్తాడు, അവിടെ നിന്നെ മാനിക്കും. అక్కడ నిన్ను దీవిస్తాడు. എന്റെ അനുഭവം പറയാം. నా అనుభవం నేను చెబుతాను. ഇപ്പൊ നിന്നെ പരിഹസിക്കുന്നവർ, ఇప్పుడు నిన్ను హేళన చేసేటువంటి ഇപ്പൊ వారు, നിന്നെ കളിയാക്കുന്നവർ, ఇప్పుడు నిన్ను హేళన చేసేటువంటి వారు, ഇപ്പൊ നിന്നെ നിന്ദിക്കുന്നവർ ఇప్పుడు నిన్ను నిందించుచున్నటువంటి వారు നാളെ നിന്നോട് പറയും, రేపు నీతో అంటారు, ഞാനും നിന്റെ കൂടെ വരികയാ, నేను నీతో కూడా వస్తాను, ഞാനും നിന്റെ കൂടെ വരിക. నీతో కూడా వస్తాను. కారణం ఏమిటంటే, നിന്റെ വീടിന്റെ വിടുതൽ നിന്റെ കയ്യിലാണ്. నీ యొక్క కుటుంబం యొక్క విడుదల నీ చేతిలో ఉండి అన్నది. നിന്റെ പ്രാർത്ഥനയാണ് വീടിന്റെ വിടുതൽ. నీ యొక్క ప్రార్థన నీ కుటుంబ విడుదలకు కారణమై നിന്റെ ఉన్నది. വീടിന്റെ അനുഗ്രഹം നീയാണ്. నీ కుటుంబ దీవెనకి కారకులు మీరే. മൂന്ന് പേരോട് പറഞ്ഞാട്ടെ, ముగ్గురితో చెప్పండి, మీ పక్కన ఉన్న ముగ్గురితో, you are the blessing of your family. నీ కుటుంబానికి దీవెన నీవే, You are the light of your family. నీ కుటుంబానికి వెలుగు నీవే, You are the blessing of your family. నీ కుటుంబానికి దీవెన నీవే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. എന്റെ 16ാമത്തെ വയസ്സിൽ అయ్యగారు 16వ సంవత్సరం వయసులో ഞാൻ തീരുമാനമെടുത്തു, నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ഈ യേശുവിനെ പ്രസംഗിക്കാൻ പോവുകയാണ്. ఈ యొక్క యేసయ్యను ప్రసంగించడానికి పోతాను అని. ഒരു പാസ്റ്റർ ആകണം. ఒక పాస్టర్ కావాలి అని. എന്റെ വീട്ടിൽ ആരും വിശ്വാസത്തിലില്ല. మా యొక్క కుటుంబంలో ఎవరు కూడా దేవుడిని నమ్ముకోలేదు. എന്റെ കസിൻ ബ്രദർ പറഞ്ഞു, మా యొక్క కజిన్ బ్రదర్ చెప్పాడు, അവന്റെ ഭാവി പോയി, ఆయన యొక్క భవిష్యత్తు పోయింది, ഇനി അവൻ ഉയരത്തില്ല. ఆయన ఇంకా ఎదగడు. എന്നാൽ ഇന്ന് 40 വയസ്സായി. కానీ ఇప్పుడు 40 సంవత్సరాల వయసు అయింది. ദൈവം നടത്തിയ വഴികൾ അസാധാരണമാണ്. దేవుడు నడిపించినటువంటి మార్గములు అసాధారణమైనటువంటి మార్గములయ్యి. അനേക രാജ്യങ്ങളിൽ, అనేక దేశాలకు, അനേക ദേശങ്ങളിൽ అనేక దేశాలకు യേശുവിന് വേണ്ടി നിൽക്കാൻ ദൈവം സഹായിച്ചു. ఈ యేసయ్య కోసం నిలబడటానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ഇന്ന് അവർ പറയാറുണ്ട്, ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే, ഇന്ന് അവർ പറയാറുണ്ട്, ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే, നീ ഞങ്ങൾക്ക് വേണ്ടി ഒന്ന് പ്രാർത്ഥിക്കണം. నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తావా అని అడుగుతున్నారు. എബ്രായ ലേഖനം హెబ్రీయులకు రాసిన పత్రిక 13ാം അധ്യായം 13వ అధ్యాయము അതിന്റെ 5ാമത്തെ വാക്യത്തിന്റെ അവസാന ഭാഗം. 5వ వచనము చివరి భాగాన్ని చదువుదాం. ഞാൻ നിന്നെ నిన్ను ఏ మాత్రమును ഒരു നാളും കൈവിടുകയില്ല, విడువను, ഉപേക്ഷിക്കുകയുമില്ല. నిన్ను ఎడబాయను. ആ, నిన్ను వాక్య భాగము 6 verse number 6. 6వ వచన భాగము. 1 2 3 కాబట్టి ശബ്ദം ప్రభువు ഉയർത്തി. నాకు సహాయం, స్వరమెత్తి బిగ్గరగా చదువుదామండి. నేను భయపడను. ఆంటీ గారు మళ్ళీ చదువుతారు. పరమాత్ముడు ఫస్ట్ కాడ నుంచి, కాబట్టి అనకాడ నుండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. ബൈബിള് വിരോധിച്ച സൗദി അറേബ്യ എന്ന് പറയുന്ന രാജ്യത്ത് సౌదీ అరేబియా అనేటువంటి దేశము బైబిల్ని వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశము. പ്രാർത്ഥന നടത്താൻ അനുവാദമില്ല. ప్రార్థన చేయటానికి అనుమతి లేదు అక్కడ. അവിടെ 28 ബൈബിളുമായി എന്റെ പിതാവിനെ പോലീസ് അറസ്റ്റ് ചെയ്തു. పాస్టర్ గారుల తండ్రి గారిని 28 బైబిల్ ఆ దేశంలో తీసుకొని వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేసేశారు. തല വെട്ടുന്ന കേസാണ്.
వాళ్ళు కేసు ఏం పెట్టారంటే మెడ నరికేటువంటి కేసు పెట్టేశారు. നടു റോഡിൽ കൊണ്ടുവന്ന ചാട്ട കൊണ്ട് അടിക്കുന്ന കേസാണ്. వాళ్ళ కేసు ఎలాంటిది అయ్యిందంటే నడి రోడ్లో సెంటర్కాలు పెట్టి కొట్టే కేసు అయ్యి ఉన్నది. 20 కేసు പപ്പയുടെ പേര് ചാർജ് ചെയ്തു. 20 కేసులు పెట్టారు ఆయన మీద. ആ കേസ് തീരാതെ നാട്ടിലേക്ക് വരാൻ പറ്റുകയില്ല, ഇന്ത്യയിലേക്ക്. కేసులన్నీ క్లియర్ గా అంది ఆ దేశం నుండి భారతదేశానికి రావడానికి సాధ్యము కానే కాదు. എന്നാൽ అయితే എന്റെ പിതാവിനെ మా తండ్రిని ഒരു രോമം പോലും പോകാതെ ఒక వెంట్రుక కూడా పోకుండా 20 കേസിനകത്തു നിന്ന് 20 కేసులలో నుండి ദൈവം വിടുവിച്ചു. దేవుడు విడిపించాడు. ആകയാ అయితే తర్వాత കർത്താവ് എനിക്ക് തുണ, ప్రభువే నాకు తోడయుండి సహాయము యెహోవాయే నాకు సహాయుడు. മനുഷ്യൻ എന്നോട് എന്ത് ചെയ്യും? నరులు నన్నేమి చేయగలరు? ഓ റാബാബാ ശന്തലാരബല. അടുത്തൊരു 20 സെക്കൻഡ് കരം അടിച്ചാമയും പറഞ്ഞാട്ട് ఒక 20 సెకండ్లు చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. చప్పట్లు కొడుతూ ఆయన యొక్క సాధిత్యము, అభిషేకము ఎన్నడూ ఎప్పుడు అనుభవించలేదు. నూతన అభిషేకము, నూతన ఫలము దిగి వచ్చి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 27 സങ്കീർത്തനം 3 വാക്യം പറയുന്നു. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 3వ వచన భాగము సెలవిస్తున్నది ఏమిటంటే, ഒരു സൈന്യം എന്റെ നേരെ പാളയം ഇറങ്ങിയാലും ഞാൻ ഭയപ്പെടുകയില്ല. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. താങ്ക് യു ജീസസ്. వందనాలు యేసయ్యా. ഇന്ന് രാത്രിയിൽ ఈ రోజు రాత్రి ചില കുടുംബങ്ങളിൽ നിന്നും కొన్ని కుటుంబాల నుండి മനുഷ്യ ഭയം മാറിപ്പോകുകയാണ്. మనుషులకు భయపడేటువంటి భయము తొలగబోతున్నది. ധൈര്യത്തോടെ ആമേൻ പറഞ്ഞാട്ടെ. ధైర్యముతో ఆమేన్ చెబుదాం. നിനക്കെതിരെ, నీకు ఎదురుగా ഞാൻ പറയാം, നിനക്കെതിരെ నీకు ఎదురుగా ఉన్నటువంటి ഒരു മനുഷ്യനും ఏ మనుష్యుడు కూడా നിന്റെ അനുഗ്രഹത്തെ തടയാൻ പറ്റത്തില്ല. నీ దీవెన తృణీకరించడానికి సాధ్యము కాదు. ദൈവം നിന്റെ കൂടെ ഉണ്ടെങ്കിൽ, దేవుడు నీతో కూడా ఉంటే, ഞങ്ങളുടെ നാട്ടിൽ അമ്മച്ചി പറയും, మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మమ్మలు ఎలా చెబుతారు, എനിക്ക് ആരുമില്ലേ, నాకెవరూ లేరు, യേശു അല്ലാതെ. యేసయ్య లేంది. ആരേ ഉള്ളൂ? ఎవరున్నారంట? ബോംബ് കൈ വെച്ചോണ്ട് പറയാ എന്റെ കയ്യിൽ ഒന്നും ഇല്ലേ എന്ന്. బాంబు చేతిలో పెట్టుకొని అంటుంది ఏమని, నాకెవరూ లేరు అని. യേശു ആ കൂടെ ഉള്ള, యేసయ్య తోడున్నాడు అంట. അവൻ നിന്റെ കൂടെ ഉണ്ടെങ്കിൽ ఆయన నీతో కూడా ఉంటే നിനക്ക് ജയമാണ്. నీకు జయము ఎప్పుడు. മൂന്നാമത്തെ ഭയം, మూడవ రకమైనటువంటి భయము. വാട്ട് ഈസ് നമ്പർ 1? మొట్టమొదటి భయం ఎలాంటిదండి? పరిస్థితులను బట్టి భయము. വാട്ട് ഈസ് നമ്പർ 2? రెండో రకమైనటువంటి భయము మనుషులను బట్టి. നമ്പർ 3 మూడవది സാത്താനെ ഭയം. సైతాన్ అంటే భయము, పిశా- అంటే భయము. ആമേൻ. ఆమేన్. അവിടെ ആരോ അനങ്ങുന്നുണ്ടല്ലോ. అక్కడ ఎవరో కనబడుతున్నారు కదా, అదిగో എന്റെ ദൈവമേ, నా దేవా. ഭയം, భయం, പിശാചിനെ ഭയം. సైతాన్ అంటే భయం. പാസ്റ്ററെ എന്തുവാന്ന് അറിയത്തില്ല. అయ్యగారు ఏందో నాకు తెలియదు కానీ വീടിന്റെ മുറ്റത്തൊക്കെ അങ്ങ് എപ്പോഴും അങ്ങ് മുട്ട കൊണ്ടിടുക. ఇంటి ముందు ఎప్పుడు ఒక కోడిగుడ్డు పెట్టి పోతున్నారు. ഒത്തിരി പൂ കൊണ്ടിടുക. చాలా పూలు వేసిపోతున్నారు. ആന്ധ്രയിൽ ഗുണ്ടൂർ ഉണ്ടോന്ന് അറിയത്തില്ല, കേരളത്തിലെ ആളുകൾ പറയും. గుంటూరులో ఆంధ్రాలో ఉందో లేదో తెలియదు కానీ కేరళ ఉన్న వాళ్ళు చెబుతారు ఎలాగూ, പാസ്റ്ററെ అయ్యగారు പൈസ കിടക്കുക, అక్కడ డబ్బులు వేసారయ్యా, డబ్బులు ఉన్నాయి. പേടിയാ, భయము. ആരോ മന്ത്രം ചൊല്ലിക്കൊണ്ടിട്ടേക്കാണ്. ఎవరో మంత్రాలు చదివి మంత్రాలు చేసి ఆడేశారు. അങ്ങനത്തെ ആൾക്കാരെ കേട്ടിട്ടുണ്ടോ? అలాంటి విషయాల గురించి విని ఉన్నారా? ഉണ്ട് 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 ഉണ്ട്. ఉన్నది ఎక్కడ కూడా గుంటూరులో. എന്തോ గుంటూరులో ഉണ്ട്. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ഒരിക്കൽ ఒకానొక సందర్భంలో ഞങ്ങളുടെ പാസ്റ്റർ അടുക്കൽ ഒരു ആന്റി വന്ന് പറഞ്ഞു, మా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక ఆంటీ గారు ఎలా చెప్పారు, മല്ലിപ്പൊടി മല്ലി ధనియాల పొడి. പാസ്റ്റർ രാവിലെ വീട്ടുമുറ്റത്ത് മല്ലിപ്പൊടി കിടക്കുക. పొద్దున్న ఇంటి ముందు ధనియాల పొడి వేసిపోయారయ్యా. അതിന്റെ അപ്പുറത്തൊരു 2 രൂപയും. దాని మధ్యలో ఒక 2 రూపాయలు. എന്തോ ചെയ്യണം പാസ്റ്ററെ? ఏం చెయ్యాలి అయ్యగారు? പാസ്റ്റർ പറഞ്ഞു,
అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే ആ മല്ലിപ്പൊടി എടുത്ത് കറിക്കകത്ത് ഇടണം. ఆ యొక్క పొడి తీసుకొని కూరలో వేసుకో అన్నారు. 2 രൂപ കൊണ്ട് മുട്ടായി മേടിച്ച് കഴിക്കണം. ఆ 2 రూపాయలు తీసుకొని కోడిగుడ్డు కొనుక్కొని తిను అన్నారు. മന്ത്രവാദം യാക്കോബിന് ഫലിക്കത്തില്ല. ఓ మంత్రాలు దేనికి పనిచేయనే పనిచేయవు. യോസഫിന് ഫലിക്കത്തില്ല. యోసేపును కూడా పాలన చేయలేకపోయిన మంత్రాలు ഇസ്രായേലിന് ആഭിചാരം ഫലിക്കത്തില്ല. ఇశ్రాయేలుకు ఆ యొక్క వ్యభిచారం చేయడానికి ఆ యొక్క మంత్రాలు శక్తులు పని చేయలేదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾക്ക് മാത്രമല്ല, మీకు మాత్రమే కాదు, ചില പാസ്റ്റർമാർക്കും ഉണ്ട്. కొంతమంది పాస్టర్ గారులకు కూడా ఉన్నది. നല്ല മീറ്റിംഗ് ഒക്കെ കഴിഞ്ഞു വരുമ്പം మంచి మీటింగ్స్ ముగించుకొని వస్తున్నప్పుడు ചിരിക്കുവാന്നോ? వెనక അങ്ങനെ സംഭവിച്ചു అదిగండి. പ്രൊഫസർ అదే മീറ്റിംഗ് കഴിഞ്ഞു വരുമ്പോ మీటింగ్ ముగించుకొని వస్తున్నప్పుడు പോരാട്ടം അടിക്കും. പോരാട്ടം పోరాటం അവിടെ അടിച്ചത് ഇവിടെ ഇടിക്കും. అక్కడ ఇక్కడ ఇది జరిగింది. ഒരു പാസ്റ്റർ ఒక సేవకుడు രാത്രി ഒത്തിരി ലേറ്റായി ആരാധന കഴിഞ്ഞ് വന്നു. రాత్రి ఆరాధన ముగించుకొని చాలా లేట్ అయ్యి వస్తున్నారు. നിങ്ങൾക്ക് ബോറടിക്കുന്നുണ്ടോ? మీకు బోరుగా అనిపిస్తుందండి నేను చెప్పే మాటలు? പാസ്റ്റർമാരുടെ കാര്യം പറയുമ്പോൾ ബോറടിക്കത്തില്ല. పాస్టర్ గారి గురించి പാസ്റ്റർ വന്നപ്പോ ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ഒത്തിരി ടയേർഡായി. చాలా బలహీనుడైపోయాడు. നോക്കിയപ്പോ చూసినప్పుడు വാതിക്കൽ ഒരു രൂപം നിൽക്കുന്നു. ഡോറിന്റെ അടുത്ത് డోర్ దగ్గరలో ఒక రూపము కనబడుతుంది. ഒരു രൂപം కనబడుతుంది. കട്ടിൽ നിന്ന് താഴെ ഇറങ്ങി ఆ మంచం మీద నుండి దిగాడు. മുട്ടുകുത്തി మోకాళ్ళేశాడు. അന്യഭാഷ പറയുക. అన్య భాషలు చెబుతున్నాడు. പറഞ്ഞു പ്രാർത്ഥിച്ച് അങ്ങനെ ഉറങ്ങിപ്പോയി. ప్రార్థన చేస్తూ అలా కళ్ళు మూసుకొని పడుకొని పోయాడు. നേരം വെളുത്തപ്പോഴും లేచినప్పుడు మెలకు వచ్చినప్పుడు ആ രൂപം അവിടെ തന്നെ ഉണ്ട്. ఆ రూపం అక్కడే ఉండి ఉన్నది. మరలా അത് പുള്ളിയുടെ കോട്ടായിരുന്നു. అది ఏంటిదో తెలుసా? అయ్యగారి యొక్క కోట అయి ఉన్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് രാത്രി ഞാൻ പറയാം, ఈ రోజు రాత్రి నేను చెబుతున్నాను, യഹോവയുടെ ദൂതൻ యెహోవా యొక్క దూతలు അവന്റെ ഭക്തന്മാർക്ക് ചുറ്റും പാളയമിറങ്ങി അവരെ വിടുവിക്കും. ఆయన యొక్క భక్తుల చుట్టూ ఉండి వారిని విడిపించే విధముగా ఉండి ఉన్నది. ഞാൻ ഒരു കാര്യം പറയാം, నేను ఒక విషయం చెబుతాను. നിന്റെ വീടിന് ചുറ്റും నీ ఇంటి చుట్టూ కూడా ദൈവത്തിന്റെ അഗ്നി മതിൽ കാവലാണ്. దేవుని యొక్క అగ్ని కోటగాడలు ఉండి ఉన్నవే. ഓ റബല, ഒരു മന്ത്രവാദമോ ఒక మంత్రము కూడా, ഒരു ആഭിചാരമോ ఒక శాతపడి శక్తి కూడా വീട്ടിൽ അടുക്കത്തില്ല. నీ ఇంటిని తాకదు, നിന്നെ തൊടത്തില്ല. నిన్ను తాకదు. സെക്കറിയാവിന്റെ പ്രവചനത്തിൽ జకరియా ప్రవచన గ్రంథము ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, ഇസ്രായേലിലെ ജനത്തിന്റെ പെരുപ്പം നിമിത്തം ఇశ్రాయేలు జనాంగము నిమిత్తము അവരുടെ മൃഗത്തിന്റെ പെരുപ്പം നിമിത്തം వారి యొక్క మృగముల యొక్క వాటి కొరకు അവരുടെ ആളുകളുടെ എണ്ണം వాటి కొరకు రక్షణ అనేటువంటిది മതിലില്ലാതെ തുറന്നു കിടക്കും. వాళ్ళ యొక్క జంతువులన్నీ ఒక గోడలు లేకుండా ఉండి ఉన్నవి. സെക്കറിയ 2:4. 2వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చూద్దాం. എന്നാൽ ഞാൻ അതിന് ചുറ്റും തീ മതിലായിരിക്കും. దానికి చుట్టూ నేను అగ్నిని కంచెగా ఉంచి ఉన్నాను. അറബ് രാജ്യങ്ങൾ മുഴുവനും అరబ్ రాజ్యాలు మొత్తం కూడా ഇസ്രായേലിനെ തകർക്കാൻ ఇశ్రాయేలు నాశనం చేయటం కోసం 12 దేశాలు വർഷങ്ങളായി ശ്രമിച്ചിട്ടും సంవత్సరాల తరబడి శ్రమపడి ഇതുവരെ തൊടാൻ പറ്റിയിട്ടില്ല. ఇంతవరకు దాన్ని తాకలేకపోయారు. എന്നാ കാരണമെന്നറിയാമോ? కారణం ఏమిటో తెలుసా? യഹോവ അതിന് ചുറ്റും തീ മതിലായിരിക്കും. యెహోవా దాని చుట్టూ అగ్ని కోట గోడలను ఉంచి ఉన్నాడు. ഹല്ലേലൂയ. ദൈവമാണ് നിന്നെ സംരക്ഷിക്കുന്നത്. నిన్ను సంరక్షించేటువంటి వాడు దేవుడు. നിന്നെ വിളിച്ചത് ദൈവമാണ്. నిన్ను పిలిచింది దేవుడు. നിന്റെ മേലുള്ള ദൈവിക നിയോഗങ്ങൾ തന്നത് ദൈവമാണ്. నీ మీద దైవిక నియమాలు అన్నది కలుగు చేసింది దేవుడు. അടുത്തതൊരു പ്രവചനമാണ്. ఇది ఒక ప్రవచనం నేను చెప్పబోయేది. വേണ്ടിയവരെടുത്തോണം. ఆ ప్రవచనం నాకు కావాలనుకున్నటువంటి వారు పొందుకోండి. വേണ്ടിയവരെ സ്വീകരിച്ചോണം. కావాల్సిన వాళ్ళు స్వీకరించున్నది. നിന്റെ മേൽ വെച്ചിരിക്കുന്ന നിയോഗം തീരാതെ, నీ మీద ఉంచబడినటువంటి ఆ నియమము తీరక ముందే, അത് നിയോഗം തീരാതെ ఆ నియోగము తీరక ముందే നിന്റെ തലയിലെ രോമം കൊഴിയാൻ അവൻ അനുവദിക്കത്തില്ല. నీ తల వెంట్రుక రాలటానికి కూడా ఆయన అనుమతించడు. Yes. నీ తల వెంట్రుక రాలటానికి కూడా ఆయన అనుమతించాడు. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നീ പ്രൊട്ടക്റ്റഡ് ആണ്. నీవు సంరక్షింపబడినటువంటి వ్యక్తివి.
നിന്നെ അവൻ വിളിച്ചതാണ്. నిన్ను ఆయన పిలిచినటువంటి వాడు. കൈ ഉയർത്തി പറഞ്ഞാട്ടെ. రెండే చేతులెత్తి చెప్పండి, ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. എന്നെ അവൻ വിളിച്ചിരിക്കുകയാണ്. నేను నిన్ను నిర్ణయించి ఉన్నాను. കൈ ഉയർത്തി പറഞ്ഞാട്ടെ. ఆ కై చేతులు పైకెత్తి చెప్పండి. എന്നെ അവൻ വിളിച്ചിരിക്കുകയാണ്. నన్ను ఆయన పట్టుకొని ఉన్నాడు. ഒരു മന്ത്രത്തിനോ, ఒక మంత్రానికో, ഒരു തന്ത്രത്തിനോ, ఒక తంత్రానికో, ഒരു മാജിക് പവറിനോ ఒక మ్యాజిక్ పవర్కో എന്നെ തകർക്കാൻ കഴിയത്തില്ല. నన్ను నాశనం చేయలేదు. ആമേൻ. പക്ഷെ നമുക്കിപ്പോ സമയം തീർന്നു. 4 എണ്ണം പറഞ്ഞ് നിർത്തുക. ఎందుకంటే ఇక్కడ సమయం ముగించింది ఆల్రెడీ. അടുത്തതാണ് മരണഭയം. ఇంకొక రకమైనటువంటి భయం ఏమిటంటే మరణం అంటే భయము. ഉറങ്ങാൻ കിടക്കുമ്പോഴും പേടിയാ. పడుకునేటప్పుడు కూడా భయమే. ഹാർട്ട് അറ്റാക്ക് വല്ലതും വരുമോ? హార్ట్ అటాక్ ఏమన్నా వస్తుందా? గుండె నొప్పి ఏమన్నా వస్తుందా? గుంటూరులో ఆర్కు ఇల్లని തോന്നുന്നു. గుంటూరులో వాళ్ళకి లేదనుకుంటా. മരണഭയം. మరణ భయము. ഓ, പക്ഷെ ബൈബിൾ പറയുന്നു, కానీ బైబిల్ సెలవిస్తున్నది. എബ്രായ ലേഖനം హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14 15 వాక్యం 14-15 వచన భాగాలు. ఈ రోజు రాత్రి ജനുവരി മാസം 20-ാം തീയതി జనవరి నెల 20వ తారీఖున ചിലതിന്റെ മേൽ നിന്ന് മരണഭയങ്ങൾ മാറിപ്പോകുകയാ. ఉన్నటువంటి ఆ మరణ భయముల నుండి కొందరిని దేవుడు విడిపించబోతున్నాడు. ഓൺലൈനിൽ ഞങ്ങളെ കണ്ടുകൊണ്ടിരിക്കുന്ന ఈ ఆన్లైన్ లో మమ్మల్ని చూస్తున్నటువంటి వారు ഒരു മാതാവിന്റെ മേൽ ఒక తల్లి మీద ഇപ്പോഴേ യേശുവിന്റെ ശക്തി വ്യാപരിക്കുക. యేసయ్య శక్తి దిగి వస్తున్నది. ഇതിനു ശേഷം దీని తరువాత ഇത് കാണുന്ന ഒരു ശുശ്രൂഷകൻ, ఇది చూస్తున్నటువంటి వారి యొక్క పరిచర్యలు, ഒരു പാസ്റ്റർ, ఒక సావుకుడు యొక్క పరిచర్య, മരണഭയം നിന്റെ മേലുണ്ട്. మరణ భయం నీ మీద ఉన్న సావుకుడా ఇప్పుడే അത് ഒടിഞ്ഞു മാറുകയാണ്. తొలగిపోవడం జరిగింది. യേശു മരണഭയത്തെ മാറ്റി. యేసయ్య నీ మరణ భయాన్ని తొలగించాడు సావుకుడా. കരങ്ങളൊന്ന് ഉയർത്തിപ്പിടിച്ചാട്ടെ. ఒకసారి 2 చేతులు పరలోకం వైపు చాపు. ഇതിനകത്ത് വലിയ ദൈവശക്തി ഇറങ്ങുകയാണ്. ఈ లోపల గొప్ప దేవుని శక్తి దిగి వచ్చింది. നിങ്ങൾ യേശുവിൽ വിശ്വസിക്കുന്ന ആളാണെങ്കിൽ, ఒకవేళ మీరు యేసయ్యను విశ్వసించేటువంటి వ్యక్తులైతే, നിങ്ങൾ ബൈബിളിൽ വിശ്വസിക്കുന്ന ആളാണെങ്കിൽ, ఒకవేళ మీరు బైబిల్ని విశ్వసించే వ్యక్తులైతే, ഈ ബൈബിൾ നിങ്ങളോട് പറയുന്നു, ఈ బైబిల్ నీతో చెబుతున్నది, മരണഭയത്തെ അവൻ എടുത്തു മാറ്റിയിരിക്കുന്നു. మరణ భయమును ఆయన తొలగించాడు. നിങ്ങൾക്കറിയാമോ സുവിശേഷത്തിന്റെ പവർ എന്താണെന്ന്? మీకు తెలుసా సువార్తకు ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో? അടുത്തിരിക്കുന്ന 2 പേരോട് ചോദിച്ചാട്ടെ, എന്താണ് സുവിശേഷത്തിന്റെ ശക്തി? మీ పక్కనున్న ఇద్దరిని అడిగి చెప్పండి, అసలు సువార్తకు ఉన్న శక్తి ఏమిటని. 2 പേരോട് ചോദിച്ചാട്ടെ. ఇద్దరిని అడగండి పక్కనున్న వాళ్ళని, సువార్తకు ఉన్న శక్తి ఏమిటి? సువార్తకు ఉన్న శక్తి ఏమిటి? What is the power of the gospel? సువార్తకు ఉన్న శక్తి ఏమిటి? 2 Timothy తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1-ాం అధ్యాయం 1వ అధ్యాయము 2 Timothy తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక chapter number 1 1వ అధ్యాయము verse number 9 and 10. 9-10 వచనాలు చదువుదాం. మన క్రియ കേരളത്തിൽ ഒരു വലിയ ജഡ്ജ് ഉണ്ടായിരുന്നു. కేరళలో చూసినట్లయితే ఒక పెద్ద న్యాయవాది ఉన్నాడు. അദ്ദേഹത്തിന്റെ മരണസമയത്ത് ఆయన చనిపోయేటువంటి మరణ కాలములో അദ്ദേഹത്തോട് ചോദിച്ചു, ఆయన అడగటం జరిగింది, സാറിന് നീ എന്തെങ്കിലും ആഗ്രഹമുണ്ടോ? నీ యొక్క ఆశ చివరి కోరిక ఏమైనా ఉందా అని. ഉടനെ അദ്ദേഹം പറയുകയാണ്, వెంటనే ఆ వ్యక్తి చెప్పాడు, എനിക്കൊരു ആഗ്രഹമുണ്ട്. నాకు ఒక చివరి కోరిక ఉన్నది. മരണശേഷം എന്താ നടക്കുന്നതെന്ന് അറിഞ്ഞാൽ കൊള്ളാം. మరణము తర్వాత ఏమి సంభవించుదని తెలిస్తే చాలు అన్నాడు. VS కృష్ణయ్యర్ എന്നാണ് അദ്ദേഹത്തിന്റെ പേര്. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే VS కృష్ణ అనేటువంటి వ్యక్తి. എന്നാൽ അദ്ദേഹത്തിന് അതിന്റെ ഉത്തരം കിട്ടിയില്ല. దానికి అతనికి సమాధానం దొరకలేదండి. എന്നാൽ ബൈബിൾ അതിന് ഉത്തരം കൊടുക്കുന്നു. కానీ బైబిల్ దానికి ఉత్తరం సమాధానం చెబుతున్నది. മരണത്തിന്റെ മേൽ మరణము మీదను జయమున్నటువంటి వ్యక్తి ఒక్క కూటరే లోకത്തിലുള്ളൂ. ఒకే ఒక్క కూటము లేదా సమూహం ఈ లోకములో ఉన్నది. అది దైవ సభയാണ്. అది దేవుని సంఘమై ఉన్నది. మరణాన్ని జయించేటువంటి ఒక గుంపు ఉన్నది ఈ లోకములో. అది ఏ గుంపు అంటే సంఘము అనేటువంటి గుంపు అయి ఉన్నది. ഇന്ന് രാത്രി ഈ മെസ്സേജ് കേൾക്കുമ്പോ, ఈ రోజు రాత్రి సందేశం వినుచుండగా, നാളെ നീ മരിക്കുമെന്നല്ല അതിനർത്ഥം. నువ్వు రేపు చనిపోతావు అన్నటువంటిది కాదండి అర్థము. ദൈവം വെച്ചിരിക്കുന്ന ശുശ്രൂഷ തീരാതെ, దేవుని పెట్టినటువంటి సేవ తీరక ముందే മരണം നിന്നെ തൊടത്തില്ല. మరణము నిన్ను తాకనే తాకదు.
దేవుడు ఎంతవరకు అయితే నీ కాలాన్ని పెట్టాడో అంతవరకు నీవు జీవిస్తావు. ചില മാതാക്കന്മാരോട് പറയാൻ കർത്താവ് പറയുന്നു, కొంతమంది తల్లులతో చెప్పమని దేవుడు నాతో ചില చెబుతున్నాడు. പിതാക്കന്മാരോട് പറയാൻ ദൈവം പറയുന്നു, కొందరు తండ్రులతో చెప్పమని దేవుడు నాతో అంటున్నాడు. നിന്റെ തലമുറയെ കുറിച്ചുള്ള വാഗ്ദത്തം നീ കാണാതെ, నీ పిల్లల యొక్క మంచి కార్యము లేదా దీవెనలు నువ్వు చూడకుండా, ദൈവം പറഞ്ഞ വാഗ്ദത്തങ്ങൾ നിറവേറുന്നത് കാണാതെ దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానములు కంప్లీట్ కాకముందే മരണം നിന്നെ തൊടുകയില്ല. మరణము నిన్ను తాకదు. Come on, receive it. పొద్దుకో చప్పట్ల కడుతూ Hallelujah. హల్లెలూయా. ഒറ്റ വാക്യം കൂടെ വായിച്ചു നിർത്താൻ പോവാ. ఒక్క వాక్యం కూడా చదివి నేను ఇక్కడ ముగించబోతున్నాను. പൗലോസ് പറയുകയാണ്, పౌలు చెబుతున్నటువంటి మాట, എനിക്ക് ജീവിക്കുന്നത് ക്രിസ്തു, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ലാഭം ലാഭം లాభం ఏందని అడగండి పక్కన వాళ్ళని. లాభం ఏంది? బ్రతుకుతో కీస్తే చావైతే లాభం. ఆ లాభం ఏంటి మరి? పక్కన వాళ్ళని అడగండి, లాభం ఏంటి? Can I tell you? మీతో చెప్పమంటారా లాభం ఏందో? ഞാൻ പറയട്ടെ, నేను చెప్పానా? നമ്മുടെ ഈ ശരീരം మన ఈ యొక్క శరీరము താഴ്ചയുള്ള ശരീരമാണ്. ఈ యొక్క బాధలు వచ్చేటువంటి యొక్క శరీరము, കഴുത്തിന് വേദന വരാം, మెడ నొప్పి వస్తుంది, നടുവിന് വേദന വരാം, నడువు నొప్పి వస్తుంది, കാല് പെരുത്തെന്ന് വരാം, కాళ్ళ నుండి సింగాటం లేదా నొప్పి వస్తా ఉంటది. ആരാധനയ്ക്ക് ഇരിക്കുമ്പോഴും ഉറങ്ങിയാ കൊള്ളാമെന്ന് തോന്നോ, ఆరాధన ఉన్నప్పుడు నిద్రపోతే బాగుంటుందనే ఆలోచన, അത് താഴ്ചയുള്ള ശരീരമാണ്. ఈ యొక్క దేహములో ఉండేటువంటి క్రియ. മരിച്ചാലുള്ള ലാഭം, మరణించిన తర్వాత లాభం ఏంటంటే, മരിച്ചാലുള്ള ലാഭം, మరణంలో ఉన్నటువంటి లాభం ఏంటంటే ഈ താഴ്ചയുള്ള ശരീരം മാറും, ఈ యొక్క ఉన్నటువంటి యొక్క దేహము శరీరం మారిపోతుంది, മഹത്വമുള്ള ശരീരം നമുക്ക് ലഭിക്കും. మహిమ కలిగినటువంటి దేహముతో నింపబడతాము. ఈ శరీరము చచ్చిపోతుంది, మహిమ కలిగినటువంటి దేహము మన పైన దిగి వచ్చే విధంగా ఉంటది. മഹത്വമുള്ള ശരീരത്തിന്റെ പ്രത്യേകത പറയാം. ఈ మహిమ కలిగినటువంటి యొక్క దేహానికి ఉన్న ప్రత్యేకత చెబుతాను. കേൾക്കുമ്പോ സന്തോഷമുണ്ട്, എഴുന്നേറ്റ് ആരാധിക്കാൻ തോന്നി ആരാധിച്ചോണം. నేను చెప్పినప్పుడు వినటానికి సంతోషంగా ఉంటే లెగిసి ఆరాధన చేయండి. മഹത്വമുള്ള ശരീരത്തിന്റെ ഒന്നാമത്തെ പ്രത്യേകത, ఈ మహిమ కలిగినటువంటి దేహానికి ఉన్న మొదటి ప్రత్యేకత രോഗമില്ലാത്ത ശരീരം. రోగము లేనటువంటిది, ഷുഗറും പ്രഷറും ഇല്ലാത്ത ശരീരം. షుగర్ ప్రశ్న సమస్య లేనటువంటిది మహిమ కలిగిన దేహము. മഹത്വമുള്ള ശരീരത്തിന്റെ രണ്ടാമത്തെ പ്രത്യേകത, మహిమ కలిగినటువంటి దేహానికి ఉన్న రెండో ప్రత్యేకత, ദൂതന്മാരുടെ ശരീരത്തിന് തുല്യമായ ശരീരം. ఇది దూతలతో ఉన్నటువంటి దేహముగా ఉండి ఉంటది. മഹത്വമുള്ള ശരീരത്തിന്റെ മൂന്നാമത്തെ പ്രത്യേകത, మహిమ కలిగినటువంటి దేహానికి ఉన్న మూడో ప్రత్యేకత, കണ്ണടച്ച് തുറക്കുന്നതിന് മുമ്പ് സ്വർഗത്തിൽ എത്താൻ കഴിയുന്ന ശരീരം. కళ్ళు తెరిచి లేవు కానీ రెప్పపాట్లోనే పరలోకములో పోయేటువంటిదై ఉన్నది. മഹത്വമുള്ള ശരീരത്തിന്റെ പ്രത്യേകത, ఈ మహిమ కలిగినటువంటి దేహానికి ఉన్న ప్రత్యేకత, വിശപ്പില്ലാത്ത ശരീരം, ఆకలి తప్పికలు లేనటువంటిది, ദാഹമില്ലാത്ത ശരീരം, దాహము లేనటువంటిది మహిమ కలిగిన దేహం, ഉറക്കമില്ലാത്ത ശരീരം. నిద్ర లేనటువంటిది దేహము. മരിച്ചാൽ എന്താ ലാഭം? మరి ఒకవేళ చనిపోతే లాభం ఏంటి? മരിച്ചാൽ എന്താ ലാഭം? ఒకవేళ మరణిస్తే లాభం ఏంటి? ഈ താഴ്ചയുള്ള ശരീരം പോകും. ఈ యొక్క రక్త మాంసములు కలిగిన ఈ యొక్క దేహము I will get a new glorified body. నూతన శరీరముతో నేను నింపబడే విధంగా ఉంటాను. హల్లెలూయా. ఆమేన్. നിൽക്കുന്നവരവിടെ നിന്നോണം. ఒకవేళ నిలబడేటువంటి వారు అలా నిలబడండి. നിൽക്കുന്നവരവിടെ നിൽക്കണം. అలా నిలుచున్నటువంటి వారు అలాగ నిలుచోండి. രണ്ടാമത്തെ പ്രത്യേകത, రెండవ ప్రత్యేకత, രണ്ടാമത്തെ ലാഭം, రెండవ లాభము, രണ്ടാമത്തെ ലാഭം. రెండవ లాభము, മരിക്കുന്നത് ലാഭം. మరణించుట లాభము. ശ്രദ്ധിച്ചു കേൾക്കണം. శ్రద్ధ కలిగి ఆలకించండి. അതിന്റെ അർത്ഥം നിങ്ങൾ ഇന്ന് മരിക്കുമെന്നല്ല, దానికి అర్థం ఈ రోజు నువ్వు చచ్చిపోతావని కాదు. ദീർഘായുസ് കൊണ്ട് അവൻ നിനക്ക് തൃപ്തി തരും. దీర్ఘాయుష్తో నిన్ను తృప్తిపరుస్తాడు. 4 പേരോട് പറ, 4 പേരോട്. నలుగురితో చెప్పండి, ദീർഘായുസ് കൊണ്ട്. దీర్ఘాయుష్తో నిన్ను నింపుతాడు. దీర్ఘాయుష్తో నిన్ను నింపుతాడు. దీర్ఘాయుష్ని కలుగజేస్తాడు. ഓ റബബബ ശകതദലറ. മരിച്ചാലുള്ള ലാഭം, మరణిస్తే లాభం ఏంటి? മരിച്ചാലുള്ള ലാഭം. మరణిస్తే లాభం ఏంటి? గుంటూరు వీడిല്ല, గుంటూరులో ఇల్లు లేదేమో, ആന്ധ്രയിൽ వీడిല്ല, ఆంధ్రాలో ఇల్లు ఉండదు. മരിച്ചാലുള്ള പ്രത്യേകത, మరణిస్తే ప్రత్యేకత ఏమిటంటే എനിക്ക് వేണ്ടി അവനൊരു വീട് പണിയുന്നു. నా కొరకు పరలోకములో ఒక ఇల్లు ఇచ్చి ఉన్నాడు. పరలోకములో నా కొరకు ఒక
గృహము సిద్ధమై ఉన్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്റെ പിതാവ് മരിക്കുന്നതിന് മുമ്പേ, పాస్టర్ గారు వాళ్ళ తండ్రి చనిపోయే కంటే ముందు 6 മാസം മുമ്പ് 6 నెలల ముందు ഒരു പാസ്റ്റർ കാണാൻ വന്നു. ఒక పాస్టర్ గారు ఆయగా దర్శించడానికి ആ వచ్చారు. പാസ്റ്ററോട് പറഞ്ഞു, ఆ పాస్టర్ తో చెప్పారు, ഞാൻ ഇപ്പോഴേ മരിക്കില്ല, నేను ఇప్పుడే చనిపోను అన్నాడు. എന്റെ വീടിന്റെ పని തീർന്നിട്ടില്ല. నా ఇంకా ఇంటి పని ఇంకా ముగించలేదు, నా పని ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంటి పని മരിക്കുന്നതിന് 3 ദിവസം മുമ്പ് ఆ చనిపోయే కంటే 3 రోజుల ആ ముందు പാസ്റ്റർ വീണ്ടും വന്നു. మరలా ఆ సేవకుడు ఇంటికి వచ్చారు. ആ പാസ്റ്റർ വീണ്ടും വന്നു. మా పాస్టర్ గారు మరలా వచ్చారు. ആ പാസ്റ്ററോട് പറഞ്ഞു, ఆ అయ్యగారితో చెప్పారు, എന്റെ വീട് പണി തീർന്നു, ഞാൻ പോകാൻ నా സമയമായി. ఇంటి పని కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను పోవటానికి సిద్ధమయ్యాను. ഓ റബ ശാന്തന റബ ലഗതസ റിഗർകബന ദിഗാരഗസ്യ. മൂന്നാമത്തെ പ്രത്യേകത പറയുമ്പോൾ, మూడో ప్రత్యేకత చెప్పేటప్పుడు മൂന്നാമത്തെ പ്രത്യേകത പറയുമ്പോൾ మూడో ప్రత్యేకత గురించి చెప్పేటప్పుడు നിങ്ങൾ ഒന്ന് തുള്ളിച്ചാടും ഇവിടെ. ఒకవేళ మీరు ఎగిరి కంచేసే విధంగా ఉంటారు. Are you ready? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? മരിക്കുമ്പോ చనిపోయిన తర్వాత എന്താ ലാഭം? మరణిస్తే ఏంటి అసలు లాభము? എന്നെ രക്ഷിച്ച, నన్ను రక్షించినటువంటి, എനിക്ക് വേണ്ടി രക്തം തന്ന నా కొరకు రక్తము కార్చినటువంటి എന്റെ കർത്താവായ യേശുവിനെ నా యొక్క యేసయ్య മുഖാമുഖമായി കാണാം. ముఖాముఖిగా చూడగలను. నేను పిలిచి చెబుతున్నాను, గుంటూరు జనాంగమా, ലോകത്തിൽ മറ്റേതു മതത്തിനാണ് ഇത് തരാൻ കഴിയുന്നത്. లోకంలో ఉన్న ఏ మతానికి కూడా దీన్ని ఇవ్వటానికి సాధ్యము కానే కాదు. ഒറ്റ കാര്യത്തിന് തരാൻ പറ്റത്തുള്ളൂ. ఒకే ఒక కార్యం ఉన్నది. യേശുവിനും അവന്റെ വിശുദ്ധ ഗ്രന്ഥമായ ബൈബിളിനും. యేసయ్య తన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలుకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా ఉంది. ഓ ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾക്കറിയാമോ మీకు తెలుసా മൃഗങ്ങളുടെ രാജാവ് ആരാണെന്ന്? ఈ మృగాలకు రాజు ఎవరు చెప్పండి? വാവ്, സിംഹം. మృగముల యొక్క రాజు ఎవరు? സിംഹം എങ്ങനെ രാജാവായി? మరి సింహం ఎలాగ రాజు అయింది? വലിപ്പം കൊണ്ടാണ് രാജാവാകേണ്ടതെങ്കിൽ ఆకారమును బట్టి అది రాజు అయిందా? ആനയാകണം. ఆ ఏనుగు కావాలి యొక్క రాజు. വലിപ്പം ആണ് രാജാവിന് മാനദണ്ഡമെങ്കിൽ, ఒకవేళ ఆకారమును చూసి రాజుగా అయ్యే విధంగా ఉంటే ആനയാകണം രാജാ. ఏనుగు రాజుగా ఉండాలి. രാജാവാകണം. ఒకవేళ పరుగు పందెములో ఉన్నట్టుగా ఉంటే ചീറ്റ, చిరుత రాజు కావాలి. ചീറ്റ, ചീറ്റ, പുലി, പുലി. ఆ చిరుతపులి రాజు కావాలి. ശക്തിയില്ല രാജാവെങ്കിൽ, ఒకవేళ శక్తిలో రాజు ఎవరైనా ఎంచాలంటే കടുവ, ടൈഗർ, ఒక ടൈഗർ, ఏనుగు, అది ఆ టైగర్, అది పులి యొక్క రాజు కావాలి. ടൈഗർ. పెద్ద పులి, అది పులి. ഒരു വണ്ടിയൊക്കെ എടുത്തു മറിക്കും പുള്ളി. ఒక బండిని కూడా పడేసే శక్తి కలిగినటువంటి పులి. അത്രയ്ക്ക് ശക്തിയാ. అంత శక్తి ఆ పులికి ఉంటది. വലിപ്പത്തിലാണെങ്കിൽ ആരാണ്? ఒకవేళ ఆకారంలో చూస్తే ఎవరు రాజు కావాలి చెప్పండి? ఏనుగు. സൂത്രപ്പണി, കൗശലം, ബുദ്ധിയിലാണെങ്കിൽ, ఒకవేళ బుద్ధిలో అయినట్లయితే నక్క. ഓട്ടത്തിലാണെങ്കിൽ, పరుగు పందెంలో చూసుకున్నట్లయితే, ശക്തിയിലാണെങ്കിൽ. ఒకవేళ శక్తిలో చూసుకుంటే పులి. പക്ഷെ നിങ്ങൾക്കറിയാമോ? కానీ మీకు తెలుసా? നിങ്ങൾക്കറിയാമോ మీకు తెలుసా എന്തുകൊണ്ട് സിംഹമായി? మరి ఎందుకని సింహము రాజుగా ఉండటం జరిగింది? സദൃശ്യവാക്യം, സദൃശ്യവാക്യം, సామెతల గ్రంథము. പ്രോവർബ്, പ്രോവർബ് సామెతల గ్రంథము 30:30. 30వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచన భాగాన్ని അതാ സിംഹത്തിന്റെ പ്രത്യേകത. సింహానికున్న ప్రత్యేకత ఏమిటంటే അവൻ ഒന്നിനും വഴിമാറി കൊടുക്കത്തില്ല, ఎవరికి ఆ మార్గాలు ఇచ్చే విధంగా ఉండదు, ഒന്നിനും പേടിയില്ല. దేనికి భయపడదు సింహము. ഇതാണ് സിംഹത്തെ രാജാവാക്കിയത്. మరి ఈ సింహాన్ని రాజుగా చేసింది ఎవరు? ഒരു സന്തോഷ വാർത്ത. ఒక సంతోషకరమైనటువంటి వార్త. 2 തിമോഥെയോസ് 1:7. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం. 2 తిమోథెయోస్ 1:7. 1వ అధ్యాయం 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూద్దాం. നിങ്ങളുടെ ഉള്ളിൽ దేవుడు ఆ దేవుడు మనకు శక్తి, మనకు శక్తియు, ప్రేమయు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, ఆత్మనే ఇచ్చెను గాని ఇతనము గల ఆత్మనియ్యలేదు.
పిరికితనము గల ఆత్మనియలేదు. కాబట్టి Hallelujah. హల్లెలూయా. നിങ്ങളുടെ ഉള്ളിലുള്ള ആത്മാവിന്റെ പ്രത്യേകത మీ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకున్న ప్రత్యేకత ധൈര്യത്തിന്റെ, అది ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటిది. സുബോധത്തിന്റെ, అది ఇంద్రియ నిగ్రహం, శక్తివంతమైనది. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ. కరేజ్, ధైర్యము కలిగినటువంటి സുബോധം. ఆ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ. ആത്മാവിനെ ദൈവം നിങ്ങൾക്ക് തന്നേക്കും. ఆ దేవుడు మీకు ఆ ఆత్మను కలుగు చేశాడు. നീ ഭയപ്പെടാൻ അവൻ അനുവദിക്കത്തില്ല. నీవు భయపడటానికి ఆయన అవకాశం ఇవ్వడు. ബൈബിൾ പറയുന്നു, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ഞാൻ ഭയപ്പെടുന്ന നാളിൽ അവനിൽ ആശ്രയിക്കും. ఆయనను ఆశ్రయిస్తాను. എല്ലാ കണ്ണുകളെയും അടയ്ക്കാം. అందరూ కళ్ళు మూసుకుందాం. ഈ അന്തരീക്ഷത്തിൽ ఈ యొక్క అంతరిక్షం అంతటిలో വലിയ ദൈവ സാന്നിധ്യം ഇറങ്ങുന്നു. గొప్ప దేవుని సాన్నిధ్యం దిగి వస్తుంది. വലിയ ദൈവ സാന്നിധ്യം ഇറങ്ങുന്നു. గొప్ప దేవుని సాన్నిధ్యం దిగి వస్తున్నది.